రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఈ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజు, అలాగే మహిళా ప్రాంగణం, ప్రాథమిక వైద్య శిబిరం అయితే పిహెచ్సీలు అయితేనేమి అన్నీ కూడా ఇక్కడి నుంచే, ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఇక్కడి నుంచి ప్రారంభించేవారు. అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళిన ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే అందరికీ బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి, తాడిత పీడిత కులాలకు అయితేనేమి, అందరూ కూడా మైనారిటీలకు అయితేనేమి అందరికీ ఆయన సముచిత రీతిలో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి సగౌరవంగా తీసుకొచ్చి పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికి నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు. ఆయనే నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి. ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం అన్న ఒక అంటే చేసిన పాత్రలు అయితే మీ విభిన్నమైన పాత్రలు సాంఘికంగా కానివ్వండి, జానపదాలు కానివ్వండి, అలాగే ఆయన పౌరాణికాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాలు జాబిలీలు పాడాయి, సాంఘికాలు సామజపర గమనాలు అయ్యాయి. అలాగే పాట రక్తి కట్టింది, పద్యం నాటు నిలిచింది. అది కళామ తల్లే కన్నుల పండుగ చేసుకుంటూ కలకలలాడింది, కలకలడింది.